టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రం కోసం ఒక సాలిడ్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా, రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా రాజకీయ గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గతంలో ఈ కథపై చాలా చర్చలు జరిగాయి, కానీ చివరకు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ను ఓకే చేశారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందుకని రితికా నాయక్ అయితేనే సరైన న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావించింది. విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉండబోతోందని తెలుస్తోంది. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, సందీప్ కిషన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. నిజ జీవితంలో ఒక్కటైన టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇప్పుడు వెండితెరపై కూడా పెళ్లి సందడితో పలకరించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ రణబాలి అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా రష్మిక జయమ్మగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ వీడియో గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవితంలో ఒక్కటయ్యారు, వెండితెరపై మ్యాజిక్ చేయటానికి సిద్ధమయ్యారు అంటూ చిత్ర యూనిట్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏందయ్యా సామి అంటూ సాగే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ పీక్స్లో ఉంది. మునుపటి చిత్రాలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్లలో వీరి జోడీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు భార్యాభర్తలుగా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావటంతో ఈ పెళ్లి సాంగ్ గ్లింప్స్ అభిమానులకు ఫుల్ మీల్స్లా ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు విలన్గా నటిస్తుండగా అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గీతా గోవిందన్ నాటి మ్యాజిక్ను మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజమా లేక విఎఫ్ఎక్సా లేక ఏఐయా అని తెలుసుకునేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే టెక్నాలజీ ఆ రేంజ్లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్కు ఎంత ప్లస్ అయిందో ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే విఎఫ్ఎక్స్ బాగా చేశారు అనేవారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సినిమాలో ఏ చిన్న విజువల్ అద్భుతం కనిపించినా ఏముందిలే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి ఉంటారు అని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దీంతో మన దర్శకులు, హీరోలు బాబోయ్ ఇది ఏఐ మాయ కాదు మా కష్టం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన ఒక ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడటం ఫ్యాన్స్కు కనువిందుగా అనిపించినా నెటిజన్లు మాత్రం ఇది పక్కా ఏఐ మాయాజాలమని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో వస్తున్న నెగిటివిటీ చూసి టెన్షన్ పడిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగారు. అది నిజంగానే షూట్ చేశామని నిరూపించడానికి ఏకంగా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయాల్సి వచ్చిందంటే నమ్మండి. అప్పుడు కానీ జనాలకు క్లారిటీ రాలేదు. టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట అయిన టాలీవుడ్ జక్కన్నకు కూడా ఈ ఏఐసగా తగిలిందనే చెప్పాలి. వారణాసి టీజర్ విషయంలో వస్తున్న పుకార్లపై రాజమౌళి కూడా స్వయంగా స్పందించారు. అందులో కనిపించే విజువల్స్ అన్నీ
పక్కా ప్లానింగ్తో చేసిన గ్రాఫిక్ వర్క్ అని క్లారిటీ ఇచ్చారు. అది ఏఐ వర్క్ అంటే ఏడాదిన్నర పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించినట్లే అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వరుసలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా విషయంలోనూ ఈ చర్చ నడిచింది. దీనిపై నిఖిల్ స్పందిస్తూ తమ సినిమా కోసం ఎక్కడా షార్ట్ కట్స్ వెతకలేదని, ఏఐ వాడలేదని తేల్చి చెప్పారు. ప్రతి ఫ్రేమ్ వెనుక వందలాది మంది టెక్నీషియన్ల రక్తం, చెమట ఉన్నాయని, నిజమైన కష్టాన్ని గుర్తించాలని అన్నారు. ఈటీవీ విన్ భారతదేశంలో రీజనల్ కంటెంట్కు ఏకైక ఓటీటీ ప్లాట్ఫామ్గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్ బస్టర్లతో కేవలం 3 ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్స్క్రైబర్ బేస్ను నిర్మించుకుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, అనగనగా, కానిస్టేబుల్ కనకం, ఎయిర్ వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విజయ పరంపర ఈటీవీ విన్ను రీజనల్ ఓటీటీ రంగంలో ఒక బెంచ్ మార్క్గా నిలిపింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈటీవీ విన్ మరొక దశలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ మరింత స్లీక్, ఇంట్యూటివ్, ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తోంది. అన్ని డివైజెస్లో సులభమైన నావిగేషన్, మెరుగైన కంటెంట్ డిస్కవరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మల్టీ లాంగ్వేజ్ సదుపాయాలను విస్తరించి తెలుగు కథలను భాషా సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీలతో అత్యుత్తమ హెచ్డిఆర్ విజువల్స్, స్పేషియర్ ఆడియోతో థియేటర్ లాంటి అనుభూతిని ఇంట్లోనే అందిస్తోంది. 2026-27 కోసం ఈటీవీ విన్ 16 థియేట్రికల్ రిలీజ్లు, 2 ఒరిజినల్ వెబ్ సిరీస్లతో భారీ కంటెంట్ రోడ్ మ్యాప్ను ప్రకటించింది. ఈ లైనప్లో ప్రముఖ నటీనటులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, పాకశాల పంతం, ఆది సాయి కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సుమంత్ న్యూటన్ థర్డ్ లా, తిరువీర్, పాపం ప్రతాప్, జేడి చక్రవర్తి డిఎం, వర్షా బొల్లమ్మ, కానిస్టేబుల్ కనకం చిత్రాలు ముందుగా థియేటర్స్లో అలరించబోతున్నాయి. బ్లాక్ బస్టర్ నిర్మాత రాజేష్ దండా తొలిసారి ఈటీవీ విన్తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 9ని అనౌన్స్ చేయటం మరో విశేషం. వీటితో పాటు లిటిల్ థింగ్స్, జీఎస్కే, గుర్తుకొస్తున్నాయి, జిల్లేడు చెట్టు, మండువలోగిలి చిత్రాలు థియేటర్స్లో అలరించబోతున్నాయి. భారతీయ వెండితెరపై సూపర్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా రాబోతున్న క్రిష్ 4 కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా వార్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హృతిక్ తన తదుపరి చిత్రంగా క్రిష్ను సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం హృతిక్ తన ఫోకస్ను ఒక భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ తన కెరీర్లో మొదటిసారి ఒక సౌత్ ఇండియన్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో హృతిక్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లాక్ చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం హృతిక్ క్రిష్ 4 కంటే ముందే ఈ హోంబలే ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. దీంతో హృతిక్ సొంత దర్శకత్వ పర్యవేక్షణలో రానున్న క్రిష్ 4 స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే ఈ గ్యాప్లో సౌత్ ప్రాజెక్ట్ను ముగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దశాబ్ద కాలంగా క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. అయినా హోంబలే వంటి సంస్థతో హృతిక్ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.